హాయ్ ఫ్రెండ్స్! ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు ఒక వెరైటీ అండ్ సింపుల్ స్నాక్ తోటి నేను మీ ముందుకొచ్చానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మనకి ఈవినింగ్ అయిందంటే వెంటనే స్నాక్స్ అని అడుగుతూనే ఉంటారు కదండీ ఇంట్లో వాళ్ళు. రోజు ఏం చేస్తాము అని చెప్పేసని బోర్ కొడుతూ ఉంటుంది. బజ్జీలు, పునుగులు, పకోడీలు ఇంక ఇవన్నీ వేసి వేసి చిరాకొస్తుంటుంది గదా! ఈరోజు ఒక వెజిటబుల్ తోటి నేను మీకు మంచి బజ్జీ రెసిపీ చూపిస్తున్నానండి. బీరకాయతోటి నేను బజ్జీలు వేసి చూపిస్తున్నాను. ఇది చాలా 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 ఈజీగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్‌గా జస్ట్ 5 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇది చాలా తక్కువ ప్లేస్‌లలో చూస్తామండి మనం ఈ రెసిపీని. ఆంధ్రాలో ఏస్తారు ఎక్కువగా. తెలంగాణలో అయితే నేనెప్పుడు చూడలేదు. కానీ బీరకాయతోటి బజ్జీ వేసుకుంటే మనం చెప్తే తప్ప ఎవరికీ అర్థం కాదండి. ఇది బీరకాయ బజ్జీ అని చెప్పేసని. అంత బావుంటుంది. అసలు అర్థం కాదనమాట. ఇంత టేస్టీగా ఉంది ఏంటి ఇదని అడుగుతారనమాట. అంత బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. నేను ముందుగా ఒక బీరకాయ తీసుకున్నాను. దీన్ని ఆఫ్ చేసేసి మధ్యలోకి మొత్తం పైన పీల్ తీసేస్తున్నాను. జస్ట్ కొంచెం తీస్తే సరిపోతుందండి. మొత్తం పీలేం తీయాల్సిన అవసరం ఉండదు దీనికొచ్చేసి. కొంచెం లేత బీరకాయ అయితే బావుంటుందనమాట. ముదురుదైతే అసలు తినటానికి బావుండదు. అందుకని ఇదంతా శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోవాలి. పైన పొట్టు తీసేసిన తర్వాత, తర్వాత దీన్ని సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకుందాము. మనం మామూలుగా ఆలు వేసేటప్పుడు గనక మనం చాపర్‌తోటి తీస్తాం కదండీ! అలా దీంతో తీయటం కుదరదండి బీరకాయని. మనం చాకుతోటే సన్నగా కట్ చేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! ఎంత పలుచగా వస్తున్నాయో అట్లా పలుచగా తీసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి. ఇది వెంటనే కుక్ అయిపోతుంది కూడా ఆయిల్‌లో వేయటంతోనే నేను కొంచెం ఇది డైమండ్ షేప్‌లో కొంచెం పొడుగ్గా కట్ చేస్తున్నాను. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. దానికి హాఫ్‌లాగా కట్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చండి. మన ఇష్టం అనమాట. మనకిష్టం వచ్చిన విధంగా మనం కట్ చేసి పెట్టుకోవచ్చు. కానీ అది పలచగా ఉండాలనమాట. మందంగా ఉంటే లోపల కుక్ అవ్వదు గదా! అందుకోసం అని చెప్పేసని ఇలా అన్ని స్లైసెస్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి పైన కోటింగ్ కోసం అని చెప్పేసండి పిండి ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా నేను ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి తీసుకుంటున్నాను. అందుట్లో ఒక 2 స్పూన్ల వరకు నేను వరిపిండి వేస్తున్నాను. వరిపిండి అనేది మనం బజ్జీలు వేసుకునేటప్పుడు యాడ్ చేయటం వల్ల ఏంటంటే అసలు ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది. చాలా క్రిస్పీగా గూడా వస్తాయి కదా! అందుట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, ఒక చిటికెడొచ్చేసి పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి. జస్ట్ ఒక పించ్ ఆఫ్ మాత్రమే వంట సోడా వేసుకోవాలి. ఆ తర్వాత అందుట్లోకి కొంచెం అంతా వాము వేసుకుంటున్నాను. నేను మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను కదండీ! డీప్ ఫ్రై ఐటెమ్స్‌లో గాని, బజ్జీలలో వాము వేసుకోవటం వల్ల ఏంటంటే, మనకు డైజెస్ట్ ప్రాబ్లమ్ రాకోకుండా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. శనగపిండి తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా! అందుకోసం అని చెప్పేసని వాము యాడ్ చేశాను. ఇదంతా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ, మనం బజ్జీ పిండి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో, అదే విధంగా ఇదంతా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని, అందుట్లో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, మనం ఇప్పుడు బజ్జీలకి ఎట్లా అయితే వేస్తామో అలాగే పీసెస్‌ని తీసుకొని, బీరకాయ ముక్కల్ని తీసుకొని, ఆ పిండిలో ఒకసారి ముంచేసి, డిప్ చేసి ఆయిల్‌లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. చూసారు కదా! ఎంత సింపుల్‌గా మనం ప్రిపేర్ చేసుకుంటున్నామో, కానీ చాలా చాలా బావుంటుందండి. ఈ వెరైటీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంది అని జెప్పేసని మీరే చెప్తారు. ఇంక మీరు వెంటనే ఇవి చేస్తూనే ఉంటారనమాట అప్పుడప్పుడు. ఎప్పుడు మనం చేసుకుంటూనే ఉంటాం కదండీ! రకరకాల మిర్చి బజ్జీలను గానీ, ఆలు గానీ, పొటాటో ఇది ఇంకా క్యాప్సికమ్ గానీ, ఇట్లా వేసుకుంటూనే ఉంటాం కదండీ! అందుకని నేను ఈ వెరైటీగా చెప్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది రెండో వైపు కూడా టర్న్ చేసుకొని అన్ని వైపులా మంచిగా ఒకటే రకంగా ఫ్రై చేసుకోవాలండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా! చూసారు కదా! ఎంత టెంప్టింగ్‌గా ఉన్నాయో. ఒకవైపు వర్షం పడుతూ ఉంటే, ఇంకొక వైపు వేడి వేడి బజ్జీలు తింటూ ఉంటే అసలా ఆనందం చెప్పలేం కదా! చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎప్పుడు నార్మల్‌గా ఒకటే రకంగా ప్రిపేర్ చేసుకోకుండా ఇలా వెరైటీగా చేసుకోవాలి. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుందండి. దీనికోసం ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. చూసారా? చూస్తుంటేనే తెలిసిపోతుంది అవి ఎంత టేస్టీగా ఉంటాయి అనేది. కొన్ని రెసిపీస్‌ని చూసి చెప్పొచ్చండి. అవి బావుంటాయా? బాగోలేదా? అని జెప్పేసని. ఇలా అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు అందుట్లోకి నేను కొంచెం స్పైసీ కోసం అని చెప్పేసని, కొంచెం 2 పచ్చిమిర్చిని కొంచెం చీల్చి దాన్ని పిన్నీస్ తోటి ఆహ్, కొంచెం కరివేపాకు కూడా వేసి అందుట్లో ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే మనం ఈ మిర్చి బజ్జీ కాదు కదండీ! ఘాటుగా ఏముండదు. అందుట్లో నేను కొంచెమే కారం యాడ్ చేశాను కదా! అందుకోసమని ఇవి కూడా అందుట్లో కలిపి తింటూ ఉంటే చాలా బావుంటుందనమాట. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.